ములంకాడ ములంకాడ మిరమేకర్ కర్రీ. ఆయిల్ వేసుకొని పోపు వేసి పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు వేసి వేగనియాలి. వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేగిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేలాగా వేగనియాలి. వేగిన తర్వాత ములంకాయలు వేసుకోవాలి. ములంకాయలు కూడా కొంచెం వేగనియాలి. ఒక 5 మినిట్స్ వేగిన తర్వాత పసుపు వేయాలి. పసుపు, ధనియాల పౌడరు, జీరా పౌడరు, ఒక్కొక్క స్పూన్ వేసుకోండి. తర్వాత మసాలా కారం వేయండి. కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకోవాలి మసాలా అన్నది. మిరమేకలు వేడి నీళ్ళు వేసుకొని 5 మినిట్స్ తర్వాత దాన్ని తీసేయాలి. మసాలా అన్నది టమాటా, ఉల్లిపాయ ముందే మనం గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. జీడిపప్పు వేసి గ్రైండ్ చేశాను. తర్వాత ఆ మిశ్రమాన్ని అందులో వేసి వేగనిచ్చిన తర్వాత సాల్ట్ వేసి తర్వాత మనం పక్కన పెట్టుకున్న మిరమేకలు వేయాలి. ఆ మిరమేకలు వేసిన తర్వాత కొంచెం వాటర్ వేసి కొంచెం మగ్గనియాలి. మన కన్సిస్టెన్సీ మన తినేదాన్ని బట్టి కన్సిస్టెన్సీ వచ్చే వరకు వేగనియాలి. తర్వాత కొత్తిమీర వేసి 1 నిమిషం మూత పెట్టి తీస్తే కర్రీ రెడీ అయిపోయినట్టే.